హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 26 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్ఐ మిషన్ స్వదేశీ అన్నమాట. సో ఇప్పటి వరకు వచ్చేసి ఈ ఎంఆర్ఐ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్ఐ మిషన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని వచ్చేసి ఢిల్లీలోని ఎయిమ్స్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. ట్రయల్స్లో భాగంగా అక్టోబర్ 2025 నుండి దీని యొక్క ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేస్తారంట. స్వదేశీ ఎంఆర్ఐ మిషన్. మరి దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దేనిలో భాగంగా అంటే నేషనల్ మిషన్ స్కాన్ ఎరాలో భాగంగా ఈ స్వదేశీ ఎంఆర్ఐ మిషన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో ఈ నేషనల్ మిషన్ స్కాన్ ఎరా వచ్చేసి ఎప్పుడు ప్రారంభించారంటే 2014లో ఈ మిషన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్లో భాగంగా ఈ స్వదేశీ ఎంఆర్ఐ మిషన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎక్కడ ట్రయల్స్ అంటే ట్రయల్స్ చేస్తున్నారంటే అక్టోబర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ ఎంఆర్ఐ మిషన్ని. సో ఇక్కడ ఎంఆర్ఐ యొక్క ఫుల్ నేమ్ చూస్తే కనుక మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ మిషన్ అని అంటారు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సెపక్ తక్రా వరల్డ్ కప్ 2025 ఇయర్కి సంబంధించి ఎక్కడ జరిగిందంటే బీహార్లోని పాటలీపుత్ర స్టేడియంలో మార్చ్ 20 నుంచి 25 మధ్యలో ఈ వరల్డ్ కప్ అనేది జరిగింది. సో ఇక్కడ సెపక్ తక్రా ఏ క్రీడకు సంబంధించింది అంటే కిక్ వాలీబాల్ క్రీడకు సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి మలేషియా దేశం యొక్క జాతీయ క్రీడ ఈ కిక్ వాలీబాల్. దీన్ని సెపక్ తక్రా అని అంటారు. సో ఈ 2025 భారత్లోని బీహార్ స్టేట్లో జరిగిందనమాట ఈ వరల్డ్ కప్. మరి విన్నర్స్ చూస్తే కనుక ఇందులో మన భారత్ సాధించిన విజయాలు చూస్తే కనుక పురుషుల టీం వచ్చేసి బంగారు పథకం గెలుచుకుంది. నెక్స్ట్ మహిళల విభాగంలో మహిళల టీం వచ్చేసి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. అండ్ భారత్ వచ్చేసి టోటల్గా 7 పథకాలను గెలుచుకోవడం జరిగింది ఈ సెపక్ తక్రా వరల్డ్ కప్లో. సో గుర్తుంచుకోండి, ఈ క్రీడ వచ్చేసి మలేషియా దేశం యొక్క జాతీయ క్రీడ. అండ్ ఇక్కడ సెపక్ తక్రా అంటే ఏ క్రీడకు సంబంధించిందంటే గుర్తుంచుకోండి, కిక్ వాలీబాల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బాల్పన్ కి కవిత అనే ఒక ఇనిషియేటివ్ని కేంద్ర విద్యాశాఖ ప్రారంభించడం జరిగింది. సో దేనిలో భాగంగా అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ నూతన విద్యా విధానంలో భాగంగా నూతన విద్యా విధానం ఎన్ఈపిలో భాగంగా ఈ బాల్పన్ కి కవిత ఇనిషియేటివ్ని కేంద్ర విద్యాశాఖ ప్రారంభించడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి రైమ్స్ పద్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మాతృభాషలో పిల్లలకి అందించడం. అంటే మాతృభాష అంటే కమ్యూనిటీ ఇట్లా స్థానిక లాంగ్వేజెస్ ఉంటాయి కదా. సో ఆ లాంగ్వేజెస్లో ఈ ఇంగ్లీష్ రైమ్స్ని పద్యాలని అందించడం జరుగుతుందన్నమాట ఈ బాల్పన్ కి కవిత అనే ఇనిషియేటివ్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే ఈ మైక్ గవ్ అనేది వచ్చేసి బాల్పన్ కి కవితతో రెండూ కలిసి ఒక కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 24 వరకు ఈ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తున్నారంట. సో ఇందులో వచ్చేసి ప్రీ ప్రైమరీ కేటగిరీ అంటే పిల్లలు అండ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 కేటగిరీ 3 కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో వీళ్ళందరూ వచ్చేసి ఆ పోటీలో స్థానిక భాషలో ఈ రైమ్స్కి సంబంధించిన పోటీలోనే వారు ఇందులో పాల్గొంటారనమాట. ఈ ప్రీ ప్రైమరీ కేటగిరీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 కేటగిరీ. సో ఇక్కడ బాల్పన్ కి కవిత అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఉన్న రైమ్స్ పద్యాలని స్థానిక భాషలోకి అందించడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బాల్పన్ కి కవిత ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య ఒక ఒప్పందం అనేది కుదరడం జరిగింది. అది దేనికి రిలేట్ అయిందంటే నల్ల సముద్రంపై ఒక ఒప్పందం అనమాట. సో ఏంటంటే నల్ల సముద్రంలో సురక్షిత నౌకాయానానికి సంబంధించి ఈ 2 దేశాల మధ్య ఒప్పందం అనేది కుదిరింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక నల్ల సముద్రం యొక్క సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో చూస్తే కానీ ఇక్కడ ఉత్తరం అండ్ నార్త్ ఈస్ట్లో ఉక్రెయిన్ దేశం ఉంది. నెక్స్ట్ తూర్పున చూస్తే కనుక రష్యా జార్జియా 2 దేశాలు, దక్షిణాన టర్కీ, నెక్స్ట్ పశ్చిమాన వచ్చేసి బల్గేరియా రొమేనియా. సో మనం ఇక్కడ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక మనకి ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. ఇట్లా చదివేదానికంటే ఇమేజ్తో చూస్తే తొందరగా మన మైండ్ అనేది క్యాప్చర్ చేస్తుంది. సో గుర్తుంచుకోండి, నల్ల సముద్రం యొక్క సరిహద్దు దేశాలు ఇవి. సో హింట్ వచ్చేసి బర్గర్ టీ వచ్చేసి హింట్ నల్ల సముద్రం యొక్క సరిహద్దు దేశాల హింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ జమిలీపై జేపీసీ కమిటీ
గడువు అనేది పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనమాట. సో జమిలీ ఉంది కదా, 1 నేషన్ 1 ఎలక్షన్, దానికి సంబంధించిన జమిలీ బిల్లుపై ఈ కమిటీ అనేది వేయడం జరిగింది. 39 మంది సభ్యులతో ఈ కమిటీ అనేది పార్లమెంటరీ సంయుక్త కమిటీ అనమాట. అయితే దీన్ని నియమించడం జరిగింది. సో ఆ కమిటీ వచ్చేసి ఇంకా దానిపై అధ్యయనం చేయడానికి ఇంకొంచెం టైం కావాలని పొడిగించమని కేంద్రానికి కోరడం జరిగింది. సో దీని యొక్క చైర్మన్, జేపీసీ చైర్మన్ ఎవరు, కమిటీ చైర్మన్ అంటే పీపీ చౌదరి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా ఉండడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఈ జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి ఒక కమిటీ అయితే వేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ప్యానల్ మెంబర్స్, అందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే ఒక అధ్యక్షుడు అండ్ 7 మెంబర్స్ ఉండడం జరిగింది. సో అధ్యక్షుడు వచ్చేసి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈ జమిలీ పై వేసిన కమిటీకి అధ్యక్షుడు అనమాట. సో గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సభ్యులు వచ్చేసి అమిత్ షా, ఆదిర్ చౌదరి, గులాం నబీ ఆజాద్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి, ఎన్కే సింగ్, వీళ్ళందరూ వచ్చేసి ఈ జమిలీ కమిటీకి సంబంధించిన ప్యానెల్ మెంబర్స్ అనమాట. సో గుర్తుంచుకోండి అధ్యక్షుడు ఎవరు అండ్ 7 మెంబర్స్ ఇందులో ఉండడం జరిగింది. సో గుర్తుంచుకోడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఒక దశాబ్దంలో భారతదేశం యొక్క జీడిపి రెండింతలంట. సో ఇది ఎవరు తెలిపారంటే IMF ప్రకారం ఈ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఏదేంటంటే 2015లో చూస్తే కనుక భారతదేశం యొక్క జీడిపి $2.1 ట్రిలియన్ ఉంటే 2025 నాటికి $4.3 ట్రిలియన్ అనేది అవ్వడం జరిగింది. అండ్ 2025 నాటికి జపాన్ అధిగమిస్తుందంటే మన భారత్. నెక్స్ట్ 2027 నాటికి జర్మనీని అధిగమిస్తుందంటే మన భారత్. సో IMF అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారత్ యొక్క జీడిపి వృద్ధి రేట్ను ఒక సంస్థ అంచనా వేయడం జరిగింది. ఆ సంస్థ వచ్చేసి S&P అనే సంస్థ. ఇది గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ సంస్థ అనమాట. సో ఇంతకుముందు ఇచ్చినటువంటి వృద్ధి రేటుని తగ్గించడం జరిగిందనమాట. సో ఇంతకుముందు వచ్చేసి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.7% వచ్చేసి జీడిపి వృద్ధి రేటు భారత్ది అని అంచనా వేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి 6.5 ఉంటుంది అన్నట్టు అంచనా వేయడం జరిగింది S&P అనే సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. సో ఈ స్కీమ్ వచ్చేసి కేంద్రం మార్చ్ 27, 2025 ఈ ఇయర్ మార్చ్ 27న నిలిపివేయడం జరిగింది ఈ స్కీమ్ని. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమ్లో భాగంగా 31,164 కిలోల బంగారాన్ని సేకరించడం జరిగింది ఈ స్కీమ్లో భాగంగా. అయితే ఇందులో వచ్చేసి కొన్ని కేటగిరీస్లో ఈ స్కీమ్ అనేది స్టాప్ చేయడం జరిగిందన్నమాట. అదేంటంటే మీడియం డిపాజిట్, లాంగ్ టర్మ్ డిపాజిట్స్. మీడియం డిపాజిట్స్ వచ్చేసి 5 నుంచి 7 ఏళ్ళు, నెక్స్ట్ లాంగ్ టర్మ్ డిపాజిట్స్ వచ్చేసి 12 నుంచి 15 ఏళ్ళు. ఈ 2 కేటగిరీస్ని ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగంగా దీన్ని స్టాప్ చేయడం జరిగింది. అండ్ ఒకటి మాత్రం ఉంచడం జరిగింది, షార్ట్ టర్మ్ని కొనసాగిస్తున్నట్టు. షార్ట్ టర్మ్ వచ్చేసి 1 నుండి 3 ఏళ్ళ డిపాజిట్స్కి సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ని కొనసాగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించడం జరిగిందనమాట. సో ఈ 2 కేటగిరీస్ని నిలిపివేయడం జరిగింది ప్రస్తుతం మార్చ్ 27 నుండి. అయితే ఈ స్కీమ్ని ఎవరు అమలు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI దీన్ని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. ఒక బుక్, చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించిన ఒక బుక్ అనమాట. లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. దీని యొక్క రచయిత ఎవరు అంటే PS రామన్ దీన్ని రచించాడు. సో బుక్ నేమ్ అండ్ ఆథర్ నేమ్ గుర్తుంచుకోండి. అయితే దీనికి క్రికెటర్ MS ధోని గారు దీనికి ఈ బుక్ పుస్తక ఆవిష్కరణకి MS ధోని గారు హాజరవడం జరిగిందనమాట. సో బుక్ నేమ్ అండ్ ఆథర్ నేమ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. ఈ స్కీమ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అదేంటంటే 2025 ఫిబ్రవరి 28 నాటికి ఈ జనౌషధి పరియోజన, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్లో భాగంగా ఎన్ని జనౌషధి కేంద్రాలు అనేవి ఏర్పాటయ్యాయి అంటే 15,057 కేంద్రాలు, జనౌషధి కేంద్రాలను అంటే మెడిసిన్స్ ఇస్తారన్నమాట ఈ జనౌషధి కేంద్రాల ద్వారా. సో 15,057 కేంద్రాలను ఈ స్కీమ్లో భాగంగా ఫిబ్రవరి 28 మంత్ నాటికి ఇన్ని కేంద్రాలు అనేవి ఏర్పాటయ్యాయంట. సో దానికి సంబంధించిన రిలేటెడ్ డేటా. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 2018 నుండి స్కీమ్ అనేది ప్రారంభంలో ఉంది. ఎవరు దీన్ని చూసుకుంటారంటే వ్యవస్థాపక సంస్థ ఏదంటే బ్యూరో ఆఫ్ ఫార్మా PSUs ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి దీని వ్యవస్థాపక సంస్థ ఈ స్కీమ్కి సంబంధించి. సో ఈ స్కీమ్లో భాగంగా ఏంటంటే జనౌషధి కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో అందులో సాధారణంగా మెడిసిన్స్ ఎంత రేటు ఉంటాయో దానికి 50 to 90% తక్కువ ధరలకు ఈ జనౌషధి కేంద్రాలలో ఇవ్వడం జరుగుతుందంట. సో టోటల్గా మనకు 2025 ఫిబ్రవరి 28 నాటికి ఇన్ని కేంద్రాలు అనేవి ఏర్పాటు అవ్వడం జరిగింది ఈ స్కీమ్లో భాగంగా. సో గుర్తుంచుకోండి, డేటా ఇంపార్టెంట్.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డేటా, భారతీయ బీజ్ బ్రాండ్ BBSSL. సో ఇక్కడ BBSSL అంటే ఏంటంటే భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్, BBSSL అంటే. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే రైతులకు నాణ్యమైన క్వాలిటీ అయినటువంటి సీడ్స్ అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ ఈ భారతీయ బీజ్ బ్రాండ్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తుంది అనమాట ఈ స్కీమ్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే ఇందులో ఈ భారతీయ బీజ్ బ్రాండ్ అనేది ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందంటే బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం 2002 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మరి ఇప్పటివరకు ఎంతమంది సభ్యులు సహకార సంఘాలు, ఎన్ని సహకార సంఘాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి అంటే 19,674 సహకార సంఘాలు ఈ BBSSLలో సభ్యులుగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, BBSSL అంటే ఏంటంటే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తుందన్నమాట. ఈ భారతీయ బీజ్ బ్రాండ్కి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం అనేది ఎగుమతి చేయడం జరిగిందంట. సో టోటల్గా 8 లక్షల టన్నులు ఫిలిప్పీన్స్కి తెలంగాణ బ్రాండ్ బియ్యం అనేది ఎగుమతి చేస్తున్నారు. సో ఏ రకం బియ్యం అంటే MTU 10-10, MTU 10-10 అనే ముడి రకం బియ్యాన్ని తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేయడం జరుగుతుంది కాకినాడ పోర్టు నుండి. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి REC లిమిటెడ్ CMDగా పర్మిందర్ చోప్రా నియమితులు అవ్వడం జరిగింది. REC, సో REC అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. సో దీనికి ఎవరు CMDగా నియమితులయ్యారు అంటే పర్మిందర్ చోప్రా. సో ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ పోస్ట్లో ఉందన్నమాట. అండ్ అదనపు బాధ్యతలుగా ఈ REC లిమిటెడ్ చైర్మన్ CMDగా నియమించడం జరిగింది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చెప్పాను కదా. సో దేనికి ఎగ్జిస్టింగ్లో ఉందంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈమె CMDగా ఉంది. మరి దీనికి మళ్ళీ ఇంకా అదనపు బాధ్యతలు అనేవి చేపట్టడం జరిగింది. REC లిమిటెడ్ CMDగా కూడా నియమించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈమె ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి తొలి మహిళా చైర్మన్ అంట, పర్మిందర్ చోప్రా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా ఇటీవల ఎవరిని నియమించారంటే మాజీ క్యాబినెట్ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గౌబాని నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమించడం జరిగిందనమాట. సో ఇక్కడ నీతి ఆయోగ్ బేసిక్స్ చూస్తే కనుక నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015 జనవరి 1 నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది, ఫామ్ అయింది. సో ఇక్కడ ఫుల్ నేమ్ చూస్తే కనుక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వచ్చేసి నీతి యొక్క ఫుల్ నేమ్ అన్నమాట. సో మరి అధ్యక్షుడు ఎవరు ఉంటారు నీతి ఆయోగ్కి అంటే ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది. నీతి ఆయోగ్కి అధ్యక్షుడు ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. కాబట్టి నీతి ఆయోగ్ అధ్యక్షుడు వచ్చేసి నరేంద్ర మోడీ. నెక్స్ట్ ఉపాధ్యక్షుడు వచ్చేసి సుమన్ బేరీ ఉన్నారు ప్రజెంట్. నెక్స్ట్ CEO వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం ఉన్నారు. మరి ఇందులో పూర్తికాల సభ్యులు అని చెప్పాను కదా. ఇప్పుడు నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా రాజీవ్ గౌబాని నియమించారని చెప్పాను కదా. సో ఇతను 5వ పూర్తికాల సభ్యుడు అన్నమాట. సో టోటల్గా ఫుల్ టైం మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 5 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ తాత్కాలిక సభ్యులు అంటే పార్ట్ టైం మెంబర్స్ వచ్చేసి 2 ఉంటారన్నమాట ఇందులో. సో గుర్తుంచుకోండి, రాజీవ్ గౌబా వచ్చేసి పూర్తికాల సభ్యుడిగా, నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందంట. అయితే ప్రస్తుతం వచ్చేసి 239 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది జరిగిందంట పాల ఉత్పత్తి మన భారతదేశంలో. సో దీంతో ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది మన భారత్ పాల ఉత్పత్తిలో. 24% ప్రపంచం మొత్తం వాటాలో భారత్ యొక్క వాటా ఎంత ఈ పాల ఉత్పత్తికి సంబంధించి అంటే 24% మన భారత్దే ఉందంట. అండ్ ఇంకోటి ఏంటంటే టార్గెట్ వచ్చేసి 2030 నాటికి 300 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యం అన్నట్టు కేంద్ర మంత్రి అయినటువంటి రాజీవ్ రంజన్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది అనమాట. 2030కి లక్ష్యం ఎంత? 300 మిలియన్ మెట్రిక్ టన్నుల టార్గెట్ అనమాట, పాల ఉత్పత్తి టార్గెట్. సో ఇక్కడ చూస్తే కనుక మన దేశ జీడిపిలో డైరీ రంగం అంటే పాలకు సంబంధించింది ఎంత భాగం ఉందంటే 4.5% డైరీ రంగమే ఉందంట మన దేశ జీడిపిలో. సో ఈ డైరీ రంగం ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అంటే 10 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందంట. సో నార్మల్ విషయం కాదు, 10 కోట్ల మంది డైరీ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. అందులో 75% వచ్చేసి ఉమెన్సే ఉన్నారంట ఈ డైరీ రంగంలో. అండ్ అదేవిధంగా మన భారత్లో ప్రతి వ్యక్తి సగటు పాల వినియోగం ఎంత అంటే 471 గ్రాములు, అంటే ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉందంట మన భారత్లో ప్రతి వ్యక్తి యొక్క పాల వినియోగం. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWW
దీని యొక్క బ్యూరో సభ్యుడిగా ఆసియా బ్యూరో సభ్యుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే సంజయ్ సింగ్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ ఇతను అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆసియా బ్యూరో సభ్యుడిగా ఈ సంజయ్ సింగ్ని నియమించడం జరిగిందనమాట. సో ఇక ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్ని మన భారతదేశం యొక్క పాత్రను తెలపడానికి ఇది ఉపయోగపడుతుంది. సంజయ్ సింగ్ అని గుర్తుంచుకోండి, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆసియా బ్యూరో సభ్యుడు. అయితే ఇక్కడ ఏంటంటే జోర్డాన్లో ఉన్నటువంటి అమ్మాన్లో ఒక సదస్సు అనేది అంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆసియా జనరల్ అసెంబ్లీలో ఇతన్ని నియమించడం జరిగిందంట. అక్కడ జరిగినటువంటి ఒక జనరల్ అసెంబ్లీలో జోర్డాన్లోని అమ్మాన్లో మార్చ్ 24న దీనికి సంబంధించిన ఒక మీటింగ్ అనేది జనరల్ అసెంబ్లీలో ఇతన్ని ఎన్నికవడం జరిగిందన్నమాట సంజయ్ సింగ్ని. సో ఇక్కడ నేమ్ గుర్తుంచుకొని సరిపోతుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆసియా బ్యూరో సభ్యుడిగా ఎవరిని నియమించారంటే సంజయ్ సింగ్. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.